2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సార్, గోల్డ్ కొనుక్కోవాలి అని చాలా మంది గోల్డ్ షాప్‌లో స్కీమ్స్ కట్టుతూ లాస్ట్‌కి ఎంతైతే అమౌంట్ వస్తుందో దానికి రిలేటెడ్‌గా బంగారం తీసుకుంటూ ఉంటారు. అలా ఎవరైనా కూడా బంగారం గురించి నేను ఇప్పటి నుంచే కొంచెం మనీని సేవ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి ఈరోజు మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? ఏ రకంగా మనము ప్లాన్ చేసుకోవాలి? డబ్బుల్ని కూడబెట్టుకొని ఒక లంసంలో బంగారాన్ని మనం కొనుక్కోవాలి అంటే ఏ రకంగా పాసిబుల్ అవుతుంది? ఓకే, సింపుల్ స్ట్రాటజీ చెప్తాను. ప్రతి నెల 5,000 పెట్టుబడితో దాదాపు 1,50,00,000 రూపాయల వర్త్ బంగారం కొనుక్కోవచ్చు. అంటే కనీసము కేజీ అంటారా, ఆ టైంకి అర కేజీ విలువ ఉండిపోతుందా? కానీ హ్యాపీగా పిల్లల కోసం మీరు ప్లానింగ్ చేశారనుకోండి, ఒక రైట్ కైండ్ ఆఫ్ డెసిషన్ అవుతుంది. అండ్ నేను కావాలనే కొంచెం డ్యూరేషన్ మీకు ఎక్కువ చెప్తున్నాను. ఎందుకంటే మనం ఎక్కువ డ్యూరేషన్ గురించి మాట్లాడిన తర్వాత మీకు లాభం ఒకవేళ తక్కువ డ్యూరేషన్లో జరిగిందనుకోండి, ఎవరు హ్యాపీ ఫీల్ అవుతారు? మన ప్రేక్షకులే. సో వాళ్ళందరి గురించి ఒక చాలా ఇంపార్టెంట్ విషయం ఆలోచించాను. ఎందుకంటే ఒక లేడీ వారు, అంటే షీ ఈజ్ అ హౌస్ వైఫ్ అనమాట. ఆవిడతో ఒకసారి ఫోన్లో మాట్లాడుతుంటే ఏమన్నారంటే, మొన్నటి వరకు 1990లో పుట్టిన వాళ్ళు కానివ్వండి, 1980స్లో పుట్టిన వాళ్ళు కానివ్వండి, వాళ్ళందరూ కూడా పెళ్ళిళ్ళు చేసుకొని బాగా హస్బెండ్ దగ్గర పోట్లాడి, మరి కొంతమంది రిక్వెస్ట్ చేసి, కొంతమంది ప్రేమతో నెల నెల డబ్బులు దాచుకునేవారు. అంటే అందులో బంగారం కూడా కొనేవారండి. ఓన్లీ క్యాష్లో బెటర్ వాళ్ళు బంగారంలో పెట్టుబడి పెట్టేవాళ్ళు. ఏదో ఒక చిన్న చెవి కమ్మల్లో అంటారా, లేదంటే చిన్న రింగ్ అంటారా, ఆర్ ఏదన్నా చైన్ అంటారా, కొనుక్కునేవాడు. కానీ ఇది బాగా తక్కువ ధరలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ టైంలో స్టార్ట్ చేసి ఇప్పుడు అందరూ బెనిఫిట్ అయ్యారండి. ఇప్పుడు నాకు ఒక కూతురు ఉందండి అని చెప్పేసి ఆవిడ చెప్పారు. నాకు ఒక కూతురు ఉంది. షీఈ్ వెరీ యంగ్ ఏజ్ అనమాట. చాలా చిన్న ఏజ్లో ఉంది పాప. మాకు ఆ కూతురికి ఒకవేళ ఆవిడ పెద్దగైన తర్వాత, ఆమెకు కూడా ఒకవేళ తర్వాత పెళ్ళి అంతా సెట్ అయిపోయింది, అంతా పెళ్లి చేసుకున్న తర్వాత ఆవిడకు కూడా సంపాదన నుంచి సేవ్ చేసుకోవాలి అంటే ఎంత అవసరం పడుతుంది సార్ నెలకని చెప్పి అడిగారు. చాలా మంచి ప్రశ్న అది. ఎందుకంటే ఇప్పుడే మీకు దాదాపు 1,40,000 రూపాయలు తులం బంగారం ఉంటే, నీకు ఆ అమ్మాయి కాస్త పెద్దగైన తర్వాత 20-25 ఇయర్స్ 30 ఇయర్స్ ఏజ్లో పెళ్ళైన తర్వాత అప్పుడు జమ చేసుకోవాలి అంటే ఎంత చేయాలండి నెలకి? ఇప్పుడు ఏదో 1,000, 10,000, 5,000, 2,000 రూపాయలు జమ చేసుకుంటూ సంవత్సరానికి ఇంత బంగారం కొంత కొనేవాళ్ళు. అసలు ఫ్యూచర్లో ఒక 20-30 సంవత్సరాల తర్వాత ఆ ఛాన్స్ ఉందా అండి మీకు 1,000 రూపాయలు సేవ్ చేసుకుంటే మీరు బంగారం కొనగలుగుతారా? లేదు కదా. సో నాకేమనిపించిందంటే, ఇప్పటి వరకైతే మన తాతలు కానివ్వండి, మన తల్లిదండ్రులు కానివ్వండి మనకు చెప్పి అలవాటు పెట్టేవాళ్ళు బంగారం గురించి. కానీ ఇక ముందు పిల్లలు ఏంటంటే సెల్ఫ్ డెసిషన్ మేకర్స్ అయిపోయారు. ఇప్పుడు లేటెస్ట్ కాలంలో ఉన్నాము. ఏఐ అంటారు, గూగుల్ అంటారు. ఇంత మోడర్న్ కాలంలో తల్లిదండ్రుల ఒక మాట వినకపోతే మరి వాళ్ళు సెల్ఫ్ క్యాల్కులేషన్ చేసుకోవాలి అంటే వాళ్ళకి ఎలా తెలియాలి ఎంత బంగారం కొనొచ్చు? సో నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను ఇదే మాట. 5,000 రూపాయలు కేవలం మీరు కావాలంటే మీ పిల్లల కోసం ఈ రోజే స్టార్ట్ చేయండి. మీ పిల్లలు కావాలంటే వాళ్ళు పెద్దగైన తర్వాత ఆ టైంలో ఎంత అమౌంట్ ఉంటుందో వాళ్ళు అప్పుడు ఒక 30 ఏళ్ళ తర్వాత వాళ్ళు చేసుకుంటారు. అయితే ఈ రోజున మీ పిల్లల భవిష్యత్తు కోసం మీరు స్టార్ట్ చేస్తే జస్ట్ 5,000 రూపీస్ మంత్లీ ఇన్వెస్ట్మెంట్తో 1,60,00,000 రూపాయల వర్త్ బంగారము మీ సొంతం అవుతుంది. అంటే అది కేజీ ఉండొచ్చు, అప్పటికి విలువ అర కేజీ కూడా ఉండొచ్చు. కానీ అలాంటి కైండ్ ఆఫ్ బంగారాన్ని మీరు 30 సంవత్సరాలు అన్నాను కదా నేనని చెప్పేసి మీరు భయపడకండి. మీరు మాత్రం కేవలం పెట్టాల్సింది 10 సంవత్సరాల వరకు మాత్రమే. సో 10 ఇయర్సే మీరు పెట్టుబడి పెడుతున్నారు. దాని తర్వాత మీకు పెట్టిన పెట్టుబడి మీద ఎంతైతే లాభం వస్తుందో ఆ లాభం మీకు ఇంకొక 1,50,00,000 రూపాయలు తెచ్చి పెడుతుంది. అది ఎలాగో చూపించినా, సో ఐ షో యూ ది క్యాల్కులేషన్. సో ఇది ఎక్కడ పెట్టుబడి పెట్టాలి అండ్ అది కూడా మీకు చెప్తాను, ఆ డీటెయిల్స్ కూడా, సో దట్ మీకున్న డౌట్స్ కాస్త తీరిపోతాయి. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే, 5,000 రూపీస్ మీరు ప్రతి నెల పెట్టుబడి పెడతారు. 10%తో దాన్ని మీరు పెంచుకుంటూ వెళ్తారు సంవత్సరానికి ఒకసారి. ఓకేనా? దాని తర్వాత మీకు మినిమం రిటర్న్స్ చెప్తున్నానండి. యాక్చువల్గా మీకు ఒక విషయం తెలుసు శిరీష, 70,000 రూపాయల బంగారం కాస్త మీకు కరెక్ట్గా సంవత్సరం ముందు చూసుకుంటే తులం బంగారము 1,40,000 రూపాయలు అయిందండి మీకు బంగారం. సో 1 ఇయర్లో డబల్ అయిందంటే 100%. అంటే మీరు పెట్టిన పెట్టుబడికి సంవత్సరానికి రిటర్న్ మీకు ఎంత రావాలి? బంగారం అంత పెరిగితే 100కి 100% రావాలి కదా. మనం ఏదో తీసుకుంటున్నామండి 12%, కేవలం ఓన్లీ 12% మాత్రమే. నేను ఎందుకు మినిమం చెప్తున్నాను? రాబడి మినిమం పెట్టుకోవాలి, డ్యూరేషన్ ఎప్పుడు ఎక్కువగా మ్యాక్సిమం పెట్టుకోవాలి. అందులో ఏమవుతుందంటే, మీకు రాబడి ఒకవేళ 12% నుంచి 24% వచ్చిందనుకోండి, 36% వచ్చిందా, 50% వచ్చిందా,
అప్పుడు మీ డ్యూరేషన్ అనేది మీకు తగ్గిపోతుంది. మీకు అర్థమైందా? ఇక్కడ మీకు రిటర్న్స్ పెరగాలి కానీ మీ డ్యూరేషన్ తగ్గించుకోవచ్చు హ్యాపీగా. తక్కువ సమయంలో మీరు 1.5 కోటి రూపాయలకి మీరు ఈజీగా చేరుకోవచ్చు. సో మనం ఏం చేసామంటే మినిమం బేసిస్లో 12% పెట్టాను. మీకు నెక్స్ట్ 10 years తర్వాత మీ అకౌంట్లో 17,06,000 రూపీస్ ఉంటాయండి. సో మనం రౌండ్ ఫిగర్ 17 లక్షలు తీసుకుందాం, ఓకేనా? రిమైనింగ్ 6,000 కాకుండా ఓన్లీ 17 lakhsని మీరు పిల్లల కోసం రీఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎంత కాలం అవుతుంది? సో ఇక్కడ చూసుకోండి. మళ్ళీ నేను ఇక్కడ ఏం చేశానంటే సేమ్ అదే 17 lakhs ఇన్వెస్ట్మెంట్కి 12% రిటర్న్స్ ఇచ్చా. అంటే ఇది ఒకవేళ 24 అయిపోయింది అనుకోండి, ఇది మీకు ఈజీగా 20 yearకి బదులు 10 years అయిపోతుంది. ఒకవేళ మీకు ఇక్కడ కూడా పెట్టుబడి పెట్టినప్పుడు 10 years కోసము 12% కాదు 24% రిటర్న్స్ వస్తే మీకు 5 yearsలోనే డబ్బులు వచ్చేస్తాయి, ఓకేనా? అంటే రిటర్న్ మనం మినిమం పెట్టుకున్నాము, ఎక్కువ వచ్చిందంటే మనకే లాభం. సో ఇక్కడ మీరు చూసుకోండి 17 lakhs లంసమ్ అలాగే పెట్టిన తర్వాత కేవలం మినిమం రిటర్న్స్ ఆఫ్ 12%తో పెట్టుకుంటే 20 years తర్వాత మీ అకౌంట్లో 1,64,00,000 రూపాయలు ఉంటాయి అక్షరాల. అంటే మనకు రాబడి ఒకవేళ పెరిగిందనుకోండి ఇది కాస్త డబల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. మీరు అది కూడా చూసుకోండి ఇక్కడ. సో నేనేం చేస్తున్నానంటే మీకు తక్కువ రాబడితో ఎక్కువ కాలంలో రావాలని చెప్పేసి క్యాల్కులేషన్ చేశా. కానీ రివర్స్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. అంటే మీకు ఎక్కువ రాబడి తక్కువ డ్యూరేషన్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే సంవత్సరంలోనే బంగారం డబల్ అయిందంటే ఒక సంవత్సరంలో కనీసం ఒక 30%, 20%, 15% రాదంటారా? ఈజీగా వచ్చే అవకాశాలు ఉన్నాయని. సో నేనేమంటానంటే అలాంటి సిల్వర్ కోసం కానివ్వండి, గోల్డ్ కోసం కానివ్వండి, ఈ మధ్య కాపర్ కోసం కూడా చాలా డిమాండ్ పెరిగింది. సో కాబట్టి ఇలాంటి బేస్ మెటల్స్, ప్రెషస్ మెటల్స్ ఉన్న మ్యూచువల్ ఫండ్స్ని ఎలా పెట్టుబడి పెట్టాలి అవన్నీ మీకు నేర్పిస్తాను. క్లాస్లో ఈ రోజే జాయిన్ అవ్వండి. డెఫినెట్గా సార్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష.